అయ్యో, ముడుపు కింద పడిందే. మళ్ళీ కట్టేస్తాను. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా, లక్ష్మీదేవికి ఓ లెక్కుండాది. ఇప్పుడు ఈ హారతిస్తుంటే అగ్గిరావులు పొరుపు మీద పడి డబ్బులు కాలిపోతాను. అందుకే ఆర్పేసినాను. నా కూతురు ఎంత ఎత్తుకు ఎదిగిపోయినది. మన టైం వచ్చినదమ్మా. నిజమే నిజమే. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, 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 రావమ్మ మహాలక్ష్మి. ఏందమ్మా నువ్వు గంట కొడుతుంటే గనగన సౌండ్ రావట్లేదేంది? అయ్యయ్యో, గంటలో నాగవాసనమేది. తీసేసినాను. ఎందుకు? ఏమ్మా, డబ్బులకి చెవులుంటాయా ఏంది? ఉండవు. చెవులు లేనప్పుడు సౌండ్ ఎందుకని నాగవాసన తీసేసినాను. అయ్యయ్యో, నా కూతురికి ఏమి తెలియదు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ.
నాన్న కాఫీ. బాబాయ్ ఏమ్మా? కాఫీ తీసుకోండి. రోజు మీ పిన్ని కాఫీ చేసేది కదా. ఈ రోజు నేను చేశాను బాబాయ్. ఏమ్మా, మీ పిన్ని ఇంకా లేవలేదా? బెడ్రూమ్ డోర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు బాబాయ్. ఇంకా లేవకపోవడం ఏంటి? అది సరే, నువ్వేంటి బాబాయ్ ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి టైం అవుతుంది. నేను 10 నిమిషాలు రెడీ అవుతానులేమ్మా. సరే బాబాయ్. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ లోపు డబ్బు తిరిగి తెచ్చిచ్చావో సరే సరే, లేకపోతే అమ్మా ఇప్పుడేం చేద్దాము? ఆఫీసులో వ్యవహారం ఎందాక వచ్చిందంట. ఆ సిస్టరు మీ అల్లుడి మీద గురి పెట్టి నువ్వే తీసావని గొడవ చేస్తున్నాడంట. అమ్మా ఒక దెబ్బ కూడా వేసినాడమ్మా. రాత్రి చెప్తుంటే చాలా బాధేసినదమ్మా. కోటి రూపాయలే. కంట్రోల్ కంట్రోల్. ఆఫీసులో ఏం జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా నువ్వు మాత్రం నోరు తెరవకు. అమ్మా ఇట్ట ఎన్ని రోజులే? ఎంక్వైరీ చేస్తారు కదా. చేయని. ఆఫీసులో డబ్బులు కొట్టేసిన దొంగ దొరికితేనో? ఎలా దొరుకుతాడు? అది కాదమ్మా, ఆఫీసులో ఎవరో ఒకరు ఈ ₹1 స్వీట్ బాక్స్ లో పెట్టి తెలివిగా కొట్టేద్దాం అనుకునుంటారు. అవును. ఆ స్వీట్ బాక్సులు పొరపాటున నాకొచ్చేసినాయి. వాడెవడైనా గాని ఆఫీసులో పనిచేసేవాడే కదా దొంగ. అయితే వాడు నిజం ఒప్పుకుని ఇట్ట స్వీట్ బాక్స్ లో పెట్టాను అని నిజం ఒప్పుకుంటే అప్పుడు స్వీట్ బాక్సులు ఎవరెవరికి ఇచ్చినారు అని ఎంక్వైరీ చేస్తారు. చేయని. అప్పుడు మన మీద డౌట్ వస్తుంది కదా. ఏమే, స్వీట్ బాక్స్ లో స్వీట్ ఉంది కానీ డబ్బులు రాలేదు అంటాం, అంతేగా? అంతేనా? బా ఏమే, ఏవో ఊహించుకుని టెన్షన్ పడ మాకు. మన మీద ఎవరికి అనుమానం రాదు. అన్నీ నేను చూసుకుంటాను కదా. అట్టగే అమ్మా. అమ్మీ, ₹1 మామూలు విషయమా? కొత్త రాజధాని అమరావతిలో ₹1 పెట్టుబడి పెడితే సంవత్సరానికి 10 కోట్లు అవుతాయి. అల్లుడి గారి చేత అమరావతిలో పెద్ద కంపెనీ పెట్టచ్చు. ఐడియా చాలా బాగుండదమ్మా. డబ్బులుంటే 170 దారులు. ఏంది? చంద్రకళ, చంద్రకళ, వస్తాండి అయ్యా. అదేంటి అల్లుడి గారు, చంద్రకళ ఏనాడైనా ఆలస్యంగా లేచినాదా? బంగారం కదా. ఏమే పొద్దునే నిద్రలేవడం అలవాటు తప్పిందా? అదేందయ్యా, స్నానము పూజ హారతి అన్ని అయిపోయిండ్లా? అలివేణి, వస్తున్నాను బాబాయ్. అమ్మా అలివేణి, నువ్వు కొంచెం బయట వెయిట్ చేయమ్మా. బాబాయ్తో 5 నిమిషాలు మాట్లాడాలి. అలాగే నాన్న. ఏంట్రా, ఏమైందో నాతో చెప్పు. అది ఏం లేదన్నయ్య, రాత్రి కొంచెం నీరసంగా ఉండింది, అంతే. అంతే అంతే కదా? అంతే అన్నయ్య.
ఏమయ్యా, ఏమైనా ఉంటే చెప్తాడు కదా. సరే వెళ్ళిరా. వస్తానో రానో తెలియదన్నయ్య. सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। నమస్కారం అమ్మా. నమస్తే పూజారి గారు. పూజారి గారు, రాత్రి హరికథ పారాయణం చాలా బాగుంది. సీతా కళ్యాణ హరికథా కాలక్షేపం సకల పాపహరణం అన్నారు బాబు. పూజారి గారు, భార్యాభర్తల పేరు మీద అర్చన చేయాలి. అమ్మా, ఒక విషయం చెప్తాను, మీరు సావధానంగా వినాలి. చెప్పండి పూజారి గారు. అమ్మవారి గుడి చుట్టుపక్కల 100 గ్రామదేవతల అమ్మవార్లున్నారు. ముందు మీ ఇంటి కోడలు కృష్ణవేణమ్మ గారు ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామదేవత చిన్నమ్మ వారిని దర్శించుకొని రావాలి. అమ్మవారిని దర్శించుకొని వచ్చాక ఇక్కడే మీ భార్యాభర్తల పేరు మీద అర్చన చేస్తాను. పూజారి గారు, అమ్మవారి దర్శనానికి ముందు గ్రామదేవత చిన్నమ్మవారిని దర్శించుకోవాలని మాకు తెలియదండి. అయితే మేమంతా వెళ్ళి దర్శనం చేసుకుని తొందరగా వచ్చేస్తాం. అంటే మీరొక్కరే వెళ్ళాలమ్మా? నేనొక్కదాన్నే వెళ్ళాలా? అవునమ్మా. భర్తకు రక్షా కంకణం కట్టేది మీరే కదా. మీరొక్కరే వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి రండి. అలాగేనమ్మా, నువ్వొక్కదానివే వెళ్ళిరా. నేను వంశీ గుళ్ళోనే ఉంటాం. పూజారి గారు, చెప్పండమ్మా. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్లు ఉంటుందమ్మా. మరి నాకు అడ్రస్ తెలియదండి. ఇదిగో ఈ అబ్బాయిని తోడుగా పంపిస్తాను తల్లి. ఇతనా? మాటలు రాకపోయినా మీకు వెళ్లే మార్గం చూపించగలడు. అసలు ఈ గుడికి అడ్రస్ చెప్పింది తనే పూజారి గారు. బామ్మగారు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా. అలాగే బామ్మగారు. పూజారి గారు, మా అర్చన, పూజా, రక్షా కంకణం ఇవన్నీ 11 గంటల్లోపే అయిపోవాలి. ఈలోపు అమ్మాయి తిరిగి రాగలదు కదా? అయ్యో, 2 కిలోమీటర్లేనమ్మా. గంటలో దర్శనం చేసుకుని వచ్చేస్తారు అంతే. బామ్మగారు, నేను వెళ్ళొచ్చేస్తాను. అలాగేనమ్మా. కృష్ణవేణి, నువ్వు తొందరగా వస్తావు కదా? అలాగే వచ్చేస్తాను వంశీ గారు.
ఎవడో బాగా తాగి రోడ్డు మీద పడిపోయినట్టున్నాడు. రేయ్ లేవరా, నిన్నేరా లేవమంటే. రేయ్ లేవరా లెక్క బాబు. రేయ్ లేవరా లేవరా. రేయ్ సాలేగా వెర నుంచి కొడతావురా నిన్ను. ఎవర్రా మీరు? మిమ్మల్ని వెళ్ళి కూర్చోండి. మనోజ్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో మనోజ్ గారు. కృష్ణవేణి గారు నమస్తే. అమ్మయ్యా, ఇప్పుడు ఫోన్ చేశారా? అసలేమయ్యారు మనోజ్ గారు? ఎక్కడికి వెళ్ళారు? మీతో మాట్లాడడానికి ట్రై చేశాను, బట్ ఎంగేజ్ వచ్చింది. మెసేజ్ పెట్టాను, చూసుకోలేదా? అయ్యో, నేను చాలాసార్లు ట్రై చేశాను. నేను మెసేజ్ చూసుకోలేదు మనోజ్ గారు. మీరు నా కోసం టెన్షన్ పడతారని నాకు తెలుసు. సరే, రాజ్మహల్ వెళ్ళాక ఏం జరిగింది? మీరు అనుకున్నట్టుగా ఏదైనా క్లూ దొరికిందా? అసలు జరిగిందంతా మీకు చెప్పాలి కృష్ణవేణి గారు. అలా రాజమహల్ రహస్యం చేజారిపోయింది కృష్ణవేణి గారు. అయ్యో, మా అత్తయ్య గారి శత్రువులు ఎవరో రాజ్మహల్ రహస్యాలు తీసుకెళ్లారని ఆవిడ చాలా టెన్షన్ పడుతున్నారు. మీరు తీసుకువెళ్లారని తెలిస్తే ఆవిడ పెద్ద గొడవ చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి, ఇంకో 2 గంటల్లో అవన్నీ రికవర్ చేసి తీసుకొస్తాను. అసలు వాళ్ళెవరు మనోజ్ గారు? మీ అత్తయ్య గారు చెప్పినట్టు మీ వంశ శత్రువులు. రెండు 200 సంవత్సరాల నుంచి పగా ప్రతీకారాలతో వాళ్ళు మీ కుటుంబం చుట్టూ తిరుగుతున్నారు. మరి ఈ విషయాలన్నీ మా అత్తయ్య గారికి తెలుసా? ఆవిడికి ఈ విషయాలన్నీ తెలుసో లేదో నాకు తెలియదు కృష్ణవేణి గారు. రేపు నేను ఇంటికొచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు నేను బయటున్నాను మనోజ్ గారు. అనుకోకుండా మా అత్తయ్య గారు నన్ను వంశీ గారిని అమ్మవారి దర్శనానికి పంపించారు. ప్రస్తుతం నేను ఇంట్లో లేను మనోజ్ గారు. అమ్మవారి దర్శనానికి వెళ్లారా? అవును, పెనుకంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గుడికొచ్చాము. ఇక్కడే రాత్రి జాగారం కూడా చేశాము. సరే కృష్ణవేణి గారు, నేను రాజ్మహల్ తాలూకు పని ఫినిష్ అవగానే మీకు ఫోన్ చేస్తాను. అలాగే మనోజ్ గారు, జాగ్రత్త. థ్యాంక్ యూ. ఆ సాహు ఇదే ఏరియాకి రమ్మని చెప్పాడు. ఎక్కడికి రావాలో మళ్ళీ వాడే ఫోన్ చేసే వరకు వెయిట్ చేయాలి.